తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు తుది అలైన్మెంట్ ను దాదాపుగా ఖరారు చేశారు. దేశంలోని ఇదే తొలి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత సూపర్ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఈ ప్లాన్ సరిగ్గా ఆచరణలోకి తీసుకువచ్చే తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది మామూలు ప్రాజెక్టు కాదు. మరి అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాంత ప్రజలు లాభపడనున్నారా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. 392 కిలోమీటర్ల పొడవు, 12,070 కోట్ల రూపాయల వ్యయం ఈ ప్రాజెక్టు మొత్తం. ఈ వ్యయంతో నిర్మించబోతున్న ఈ మార్గం రాష్ట్రంలోని 8 జిల్లాలు, 14 మండలాల మధ్య ప్రయాణిస్తుంది. కొత్తగా 26 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించనున్నారు. 3 ప్రతిపాదనల మధ్య తుది ఎంపిక. దక్షిణ మధ్య రైల్వే అధికారుల మొదటి 3 రకాల అలైన్మెంట్లు ప్రతిపాదించారు. ఇందులో 508.45 కిలోమీటర్లు, 511.51 కిలోమీటర్లు, 392 కిలోమీటర్లు ఉన్నాయి. అన్ని పరిశీలించాక కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పరిశీలించిన తర్వాత అభివృద్ధికి చక్కగా అనుకూలంగా ఉండే 392 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేశారు. హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే రూపొందుతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఈ రైలు మార్గం ఉండేలా డిజైన్ చేశారు. ఆర్ఆర్ఆర్కి 3 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని చోట్ల 11 కిలోమీటర్ల దూరంగా ఉండొచ్చు. రోడ్డు, రైలు, మల్టీ మోడల్ కనెక్టివిటీకి ఇది ప్రధాన సాయం అవుతుంది. డిపిఆర్ సిద్ధంగా కేంద్రానికి పంపేందుకు సిద్ధం. దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే రైల్వే బోర్డుకు పంపనుంది. ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలక మెట్టు అవుతుందని అధికారులు అంటున్నారు. ఈ రైలు మార్గం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలపైకి వెళ్లనుంది. మార్గంలో ముఖ్యంగా ఆలేరు, వలిగొండ, గుల్లగూడు, మాసాయిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాలపై రైలు సాగుతుంది. కొత్త స్టేషన్లు. ఈ మార్గంలో వచ్చే కొన్ని ముఖ్యమైన స్టేషన్లు వంగపల్లి, ఆలేరు, బూర్గుల, బాలానగర్, గుల్లగూడ, చిట్టిగడ్డ, మాసాయిపేట, శ్రీనివాసనగర్, వలికొండ, రామన్నపేట, గజ్వేల్, కొడకండ్ల. 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వాణిజ్యం, రవాణా, సంపద అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. రైలు మార్గానికి సమీపంలోని ప్రాంతాల అభివృద్ధి గమ్యంగానే ఈ మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.